ఈ బంగ్లాస్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఈ బంగ్లాస్‌కి బ్యాక్ సైడ్‌లో ఉన్నయి వచ్చేసి టవర్స్ అన్నమాట. దాని బ్యాక్ సైడ్‌లో ఉన్న ఊరొచ్చేసి రాయపూడి విలేజు. ఈ బంగ్లాస్‌కి సంబంధించి ఔట్‌సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. మీరిక్కడ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ బిల్డింగ్స్ అన్నీ మీరు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. స్లాబ్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయినియి. ప్రెజెంట్ కొన్ని బంగ్లాస్‌కి ఇంటర్నల్ వర్క్స్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎస్9 అనే బంగ్లాకి పైన కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడండి. ఇది ఎస్9 బంగ్లా. ఫ్రంట్ సైడ్ ఉన్నయి మొత్తం ఏంటంటే సెక్రటరీ బంగ్లాసు. బ్యాక్ సైడ్‌లో ఉన్న బంగ్లాస్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. ఈ ఏరియాలో మొత్తం 100 బంగ్లాస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. దాంట్లో సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 75 ఉంటాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి 25 ఉంటాయి. సెక్రటరీ బంగ్లాస్ ఒక్కొక్కటి 4000 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లా ఒక్కొక్కటి 5000 ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక బంగ్లా మీరు చూడండి పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో రెడీ చేసిన తర్వాత ఈ బంగ్లా ఒక డెమోలా పెడతారు. దీంట్లో నుండి ఏమైనా చేంజెస్ చేయాల్సొస్తే వేరే బంగ్లాస్‌కైతే చేంజెస్ చేస్తారు. అంటే ఒక మోడల్ లాగా అది రెడీ చేస్తారన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఎస్9 బంగ్లాకి ఇప్పుడే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు పైన చిన్న బిట్‌లో. అలాగే ఇక్కడ ఎస్9 బంగ్లాకి కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్8 బంగ్లాకి కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ వైపు ఉన్న ఎస్1 నుండి ఎస్15 వరకు బంగ్లాస్ అన్నీ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఈ బంగ్లాస్ అన్నిటి మధ్యలో ఏంటంటే 60,000 ఎస్ఎఫ్టీతో క్లబ్ హౌస్ నిర్మిస్తారు. చాలా వరకు ఈ బంగ్లాస్‌కి